కార్యక్రమాలు ఉన్నప్పుడు మనం కూడా వాడుకుంటాం, వాళ్ళు కూడా వాడుకుంటారు. కాకపోతే ఈ సందర్భంలో కొద్దిగా ఈ 3 days వారికి అంతా కూడా అనుభవమే. ప్రిసిషన్ యాజ్ టీజ్గా వస్తారు అందరు కూడా. అంటే ఎవరికైతే ఆహ్వానించడం జరిగిందో ఆ పెద్దలందరూ కూడా వస్తారు. చక్కగా అన్నీ కూడా గత 10 సంవత్సరాలు మన హనుమాన్ జయంతి కార్యక్రమం పెద్ద ఎత్తున చేస్తున్నాము మన బోధన నగరంలో. దీనికి చుట్టుపక్కల గ్రామాల నుంచి, బోధన నగరం నుంచి అందరూ పాల్గొంటారు. అందరు యువకులు, హిందూ బంధువులు అందరూ పాల్గొంటారు. ఇది 11వ సంవత్సరం. ఈ 10 సంవత్సరాలు కూడా ఎక్కడ కూడా ఆలయ కమిటీ వాళ్ళ నుంచి కానీ, విశ్వ హిందూ పరిషత్ కమిటీ నుంచి కానీ ఎక్కడ కూడా డిపార్ట్మెంట్ వాళ్ళకి ఏ రోజు ఇబ్బంది జరగలేదు. ప్రతి కార్యక్రమానికి మేము సహకరించాం. అలానే వాళ్ళు కూడా మాకు బాగా సహకరించారు. ఈ సంవత్సరం కూడా ఎటువంటి ఇబ్బంది జరగకుండా కార్యక్రమం నిర్వహిస్తాం. మేము మీ సూచనలు ఏమన్నా చెప్పినా సూచన పట్టడం పాటిస్తాం. మేము ఈ కార్యక్రమం నిర్వహించడానికి ఒకటి ముఖ్య ఉద్దేశం. మేము హనుమంతుడు అందరికీ ఆదర్శపరుడు, బలశాలి, గుణవంతుడు, శీలవంతుడు. అలానే యువత కూడా చెడు మార్గంలో ప్రయాణించకుండా సన్మార్గంలో ప్రయాణించడానికి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. దేశం మొత్తం మీద కూడా విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ కార్యక్రమాలు జరగకుండా చాలా ప్రశాంతంగా జరుగుతుంది. బోధనలో కూడా గత 10 సంవత్సరాలు ఎలా జరిగిందో 11వ సంవత్సరం కూడా అంతే బ్రహ్మాండంగా కార్యక్రమం జరుగుతుందని మేము కోరుతున్నాము. జై శ్రీరామ్. నుంచి ఎలాంటి ప్రాబ్లం రాస్తాము. మా స్వామి రామనామం తీసుకుంటాము. మా దాంట్లో మేము వెళ్తుంటాము. ఇక్కడ చాలీస పారాయణం చేసుకుంటాము. మా స్వామి నుంచి ఎలాంటి ఏ ప్రాబ్లమ్స్ ఉండదు. ఎవ్రీ ఇయర్ కూడా మేము అందరం కూడా అన్నిటికీ ఏదన్నా ఆలోచించి చెప్తే ఆ విధంగా మేము మాట్లాడినా చెప్పేది కదా సార్. ఎన్ని సంవత్సరాలు గణేశం చేసుకుంటాం, దాంట్లో కొంతమంది డ్రింక్ చేసి ఉంటారు కదా, తలవాళ్ళు చేయడం అట్లాంటివి చేయకుండా ఎట్టి పరిస్థితులు కూడా చెప్పాలా. మీరే ముందే వాళ్ళకి మీరు సపరేట్ మీటింగ్ పెట్టుకోవాలి. దానికి వాళ్ళతో సపరేట్ మీటింగ్ పెట్టుకొని చెప్పాలా, అరే బాబు ప్రొఫెషన్ పోతుంది, మీరు ఎటువంటి పరిస్థితి ఏం చేయొద్దు, రాండి. కాకపోతే వచ్చి వాళ్ళతో కలిపి మంచిగా ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయండి తప్ప ఎటువంటి ఇబ్బంది పరిస్థితులు మాత్రం కల్పించకుండా చూసుకోవాలి. ఓకే, అందరం కూడా మంచిగా దీన్ని సక్సెస్ఫుల్గా కంక్లూడ్ చేయవలసిందిగా మా యొక్క విజ్ఞప్తి. ఇప్పుడు మన ఏదైనా పరిస్థితులు వస్తే ముందే మీరు స్టార్ట్ చేసే ముందు మధ్యలో ఏమైనా ఉంటే కమాండ్స్ ఫాలో చేయండి. ముందాలు వెళ్ళొద్దు, వెనక వెళ్ళొద్దు, కొంచెం అది చిన్నగా. దాంట్లోనే ఇప్పుడు 2 గ్రూపులు ఉంటాయి. ఎగ్జాంపుల్ పగిడపల్లి 2 విలేజ్ గ్రూపులు ఉన్నాయనుకో. ఇప్పుడు ఈ పిల్లగాని ఎవరో కొట్టింది, మనం వాళ్ళే మొత్తం హిందూసే. హనుమాన్ జయంతికి శోభయాత్రకు వచ్చిన వాళ్ళే కూడా పెట్టుకుంటారు. అది చూసుకొని ఇంకోటి అంతా అందరూ ఏమైంది అని చూసేసరికి అది ఎక్కువ డైవర్ట్ అయిపోతుంది. సో అట్లాంటివి ఏమైనా అబ్జర్వ్ చేస్తే మాకు చెప్తే మేము ఇమీడియట్గా వాళ్ళని పక్కకు తీసుకెళ్ళి పెట్టండి. అంటే మనము అఫ్కోర్స్ చాలామంది ఉపవాసంతో ఉంటారు, మీరు కూడా మాల వేసుకున్నారు. కొంచెం ఏంటంటే ఆ సమయంలో మనము ఓపికతోనే ఉండాలి. అంటే ఏదైనా ఇన్సిడెంట్ అయింది, చిన్నది ఏదైనా ఇన్సిడెంట్ అయింది అయినా మనం ఓపికతోనే ఉండాలి. ఎందుకంటే కార్యక్రమం మనది, పండుగ మనది. అది సక్సెస్ఫుల్ కావడానికి మనం కొంచెం ఓపిక ఉండాలి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగదు. అట్లాంటి ఏమైనా ఉంటే మీరు ప్రశాంతంగా ఉండాలి. ఎందుకంటే చాలామంది వస్తారు, అట్లాంటి ఎవరు మన కంట్రోల్లో ఉండరు. ఇప్పుడు ఎవరైనా వేయడానికి అందరు వేరే విధంగా వెళ్ళిపోతుంది. సో మీరు ఎవరైతే ఆర్గనైజర్స్ ఉన్నారో, ఎవరైతే మీరు బాధ్యతగా ఉన్నారో, మీరు కంప్లీట్గా వాళ్ళ మీద 11 సంవత్సరం నుంచి ఏదైతే హనుమాన్ జయంతి ర్యాలీ అవుతుంది, విశ్వ హిందూ పరిషత్ భజన దళం చేసినా కూడా అంతే పీస్ఫుల్ అవుతుంది సార్. అయితే సుమారు ఎంతమంది గ్యాదర్ అయ్యారు? ఎక్కువ సార్. రెండు రోడ్లు ఫుల్ అయినాయి. మోదన్ డివిజన్ అంతా ఈ 2 కాదు ఒకటే దగ్గర స్టార్ట్ అయిందేమో. ఇక్కడ దాకా వచ్చినప్పుడు బాగానే ఉంది, ఇక్కడ రాని 2 రోడ్లు ఫుల్ అయిపోయినాయి. ఈ బోధన గురించి మీకు మాకంటే మీకే ఎక్కువ అనుభవం ఉంటుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మనము కొంచెం బందోబస్తు కానీ ఏదైనా కూడా మనం ఏర్పాటు చేసుకోవాలి. బందోబస్తు ఏర్పాటు చేసుకుంటాం. మరి అదేవిధంగా మఫ్టీలో కూడా మా స్టాఫ్ ఉంటారు, మా ఇంటెలిజెన్స్ అది కూడా మేము ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటాం.
ఇక్కడికి వచ్చే విఐపీలను రిసీవ్ చేసుకోవటం, వారికి బందోబస్తు ఏర్పాట్లు అవన్నీ కూడా చూసుకుంటాం. మీరు కూడా మనకి ఇక్కడ నేను లాస్ట్ ఇయర్ కూడా చూశాను, విగ్రహము మన చక్రేశ్వర్ నుంచి విగ్రహం వస్తుంది. మన మారుతి మందిర్ దగ్గర పూజలు స్టార్ట్ చేసిన తర్వాత సాయంత్రం 6 అట్లా అవుతుంది. తర్వాత అప్పుడు మూవ్ అవుతుంది. అక్కడి నుంచి ఈ పెద్దగా చేస్తారు. ఇక్కడ బోధన అంటే బాగా ఫేమస్. చిన్న దాన్ని కూడా ఏదో వాడు ఎవడో వచ్చిండు ఏదో చేసిందంటే కూడా చాలా పెద్ద చేస్తాం. కాబట్టి మేము సాధ్యంత వరకు అని అట్లా మనం ఈ ఏదైతే మనం హనుమత్ జయంతి మనకు ఇంకా నిజంగా ఏంటంటే భక్తి ప్రధానం. నిజంగా మనం ఇంత కష్టపడి చేసుకున్నాం ఏంటంటే మనం ఒకరి కోసమో ఎవరి కోసమో ఏదో చూపించాలని ఉద్దేశం కాకుండా మనం భగవంతుని మనం ఎంతవరకు భక్తితో ప్రార్థించుకుంటున్నామో మనం ఈ స్తోత్రాలు కానీ ఇంటనే ఉంటుంటాం. సో మీరందరూ కూడా సహకరించాలి. ఈ రేపు హనుమత్ జయంతిలో మీరు అందరం కూడా ఒక తాటిపై ఉండి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ చేద్దాం. ఈ ప్రోగ్రామ్ని మనం నిర్వహిస్తాం. అదేవిధంగా మీరు కూడా ఈ సునీల్ మహారాజ్ గారు చెప్పినట్టు మేము బందోబస్తు కూడా ఈ 3 రోజులు రేపటి నుంచి గురువారం 10వ తారీఖు నుంచి 12, 13 వరకు కూడా మన వాళ్ళు ఉంటారు. ఈ ట్రాఫిక్ రెగ్యులేషన్ చేసుకుంటారు. మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని మనం పిలిచిన వెంటనే ఈ సమావేశానికి వచ్చి మీరు అందరూ పార్టిసిపేట్ చేయడం చాలా అందరికీ ధన్యవాదాలు. మనం ఈ కార్యక్రమాన్ని కూడా ఇంకా ముఖ్యమైన పాయింట్ ఇంకా రాలేదు అనుకుంటున్నాము. అలా మా గుండె ఇవే కొట్టుకుంటుండే ఇట్లా షేక్ అవుతుంటాయి. ఇది వైటల్ ఆర్గాన్స్ షేక్ అవుతుంటాయి. దానివల్ల మన వల్ల వేరే వాళ్ళకు కూడా ఇబ్బంది కలవద్దు. చిన్నపిల్లలు వృద్ధులకు అసలే ఎండాకాలం, దీనివల్ల చాలా ఇబ్బంది ఉంటుంది. కాబట్టి దయచేసి మీ రకమైన సౌండ్ సిస్టాన్ని ఏర్పాటు చేసుకోగలరని మా మనవి. మీరు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని డైవర్షన్ చేయాల్సిన అవసరం ఉంది. అక్కడ మన బైపాస్ రోడ్ నుంచి వచ్చేది ప్లస్ ఇది కూడా ఇక్కడ కూడా అవసరం అనుకుంటే అటు వన్ సైడ్ ఒక రూట్లో ట్రాఫిక్ డైవర్ట్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ట్రాఫిక్ డైవర్షన్ చేసుకోవాలి. సో అది మేము మా ఏర్పాటు చేసుకుంటాము. అదేవిధంగా మీరు కూడా మనమంతా ఒకటే, మన మధ్య ఏం విభేదాలు కానీ వైషమ్యాలు కానీ ఏమీ లేవు. మేము ఒకటే అంతే తప్ప మన మధ్య తేడాలు ఏం లేవు. మనం ఏదైనా ఉన్నా కూడా చిన్న ఇష్యూస్ ఉన్నా కూడా మాట్లాడుకొని పరిష్కరించుకోవాలి.